ఇక ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఓ ప్రత్యేక బహుమతి ఇవ్వటం, ఆ సందర్భాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్గా మారిపోయింది. మెలోనికి మోడీ ప్రత్యేకమైన మెలోడీ టోపీని బహుమతిగా అంగీకరించారు. ఈ ఆసక్తికరమైన గిఫ్ట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతిపై స్పందించిన జార్జియా మెలోనీ తన సోషల్ మీడియా ఖాతాలో బహుమతికి ధన్యవాదాలంటూ పోస్ట్ చేశారు. దీంతో మెలోడీ హ్యాష్ట్యాగ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా మోడీ మెలోనీ స్నేహబంధం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇద్దరు నేతలు కలిసిన ప్రతిసారి మెలోడీ అనే హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతుండగా ఈసారి మోడీ మెలోడీ టాఫీల ప్యాకెట్ను బహుమతిగా ఇవ్వటం అందరినీ దృష్టి ఆకర్షించింది. ఇటలీ భారత్ సంబంధాల్లో పెరుగుతున్న ఆత్మీయతకు ప్రతీకగా ఈ బహుమతిని విశ్లేషకులు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మెలోడీ అనే పదాన్ని సరదాగా మెలోడీ చాక్లెట్తో ముడిపెట్టి నెటిజన్లు భారీగా పోస్టులు చేస్తున్నారు. ఇటలీ పర్యటనకు వెళ్లిన మోదీకి అక్కడ జార్జియా మెలోనీ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రోమ్లో వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ప్రదేశాలకు వెళ్లారు. ప్రత్యేకంగా తన వాహనంలో మోదీని ఆమె తీసుకువెళ్లారు. మోదీకి సాదర స్వాగతం లభించింది. మోదీకి వెల్కమ్ చెబుతూ మెలోనీ తన ఎక్స్ అకౌంట్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. ఆ పిక్స్ తో పాటు రెండు దేశాలకు చెందిన జాతీయ జెండాలతో కూడిన ఎమోజీలను ఆమె పోస్ట్ చేశారు. మోదీ మెలోనీ రోమ్లో ఉన్న కొలోస్పియన్ను విజిట్ చేశారు. అతి ప్రాచీనమైన ఆ స్టేడియాన్ని ప్లావియన్ యాంఫీథియేటర్గా పిలుస్తారు. రోమ్ నగరంలో మధ్యలో కట్టడం ఉంటుంది. కొలోస్పియం వద్ద మోదీ మెలోనీ దిగిన ఫోటోకు మిలియన్ల సంఖ్యలో ఫాలో అయ్యారు. 60,000 లైక్స్ వచ్చాయి. వీరి స్నేహంపై సుమారు 2,000 మంది కామెంట్స్ చేశారు. ఇక మెలోనీతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోలను మోదీ పోస్ట్ చేశారు. అనేక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించామని అన్నారు. ఇవాళ జరిగే చర్చల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇండియా ఇటలీ మధ్య బంధాన్ని ఎలా బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా గతంలో G7 సదస్సులో వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీలు, చేసిన వీడియోలు సృష్టించిన సంచలనం తరహాలోని తాజాగా మెలోడీ చాక్లెట్ ఉదంతం కూడా ఇప్పుడు ఇరు దేశాల ప్రజల మధ్య హాట్ టాపిక్గా మారింది.